హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నవదనం 12 వీలాగ్ ఛానల్. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఈ శుక్రవారం నుండి శ్రావణ మాసం మొదటి వారం వరలక్ష్మి పూజలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 5 వారాలు కూడా మన మహాలక్ష్మి అమ్మవారి గుడిలో మనం అమ్మవారిని ప్రతి వారం కూడా ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని పూజించుకుంటామండి. సో ఈ మొదటి వారం అమ్మవారిని గాజులతో అలంకరిస్తున్నారు. మేమందరం కూడా ముందు రోజు గాజుల అలంకరణలో పాల్గొనడానికి ముందు రోజు మేమందరం కూడా వెళ్ళామండి. ఆ రోజు చాలా వర్షంగా ఉండడంతో చాలామంది రావడానికి కూడా కుదరలేదండి. మేము గుడికి వెళ్ళకముందే ఆలయ కమిటీ వారు రంగురంగుల గాజులన్నీ తెప్పించి ఆలయంలో ఉంచారండి. గాజుల కలర్స్ అన్నీ కూడా చాలా డార్క్ కలర్స్ అవ్వడం వల్ల చాలా బాగున్నాయి. అవి మేము మొత్తం అన్నీ సైజుల వారీగా సెపరేట్ చేసి ఆ సైజులను బట్టి మేము ఒక్కో దండ కింద విడివిడిగా గుచ్చామండి. గాజులని థ్రెడ్స్తో గుచ్చడానికి వీలవ్వదు కాబట్టి పంతులు గారు మాకు అమ్మవారి చీరలని చుట్టించారండి. ఆ చీరలకి మేము అమ్మవారి గాజులని గుచ్చామండి. మేమందరం కలిసి సేవ చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుందండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మాకు ఉంటాయని మేము ఆశిస్తామండి. అమ్మవారి గాజులు గుచ్చడం కంప్లీట్ అయ్యింది. అమ్మవారి గాజుల దండ చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. మేము గుచ్చిన గాజుల దండలన్నీ కూడా ఒక సైడ్ సపరేట్గా పెట్టామండి. పంతులు గారు అలంకరించేటప్పుడు కలర్స్ వారీగా వాటిని తీసుకుంటారండి. సైజులను బట్టి కూడా మేము సెపరేట్ దండల కింద సైడ్కి పెట్టామండి. అంటే 2-6, 2-4, 2-2 అలా సైజుల వారీగా కూడా గాజులు తీసుకొచ్చారండి. ఈ గాజుల దండలతో అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చూసేయండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి కుంకుమ పూజలు ఎలా జరిగినాయో చూసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.